హ్యాపీ శ్రీరామనవమి అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. హ్యాపీగా ఉన్నారండి? మేము హ్యాపీగా ఉన్నామండి. మీరు హ్యాపీగా ఉంటే మా వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వాళ్ళకి ప్లీజ్ అండి షేర్ చేయండి. అవునండి, మా వీడియోలు నచ్చినట్టయితే మీకు ఇంకా ఏ వీడియోలు కావాలో ఆ వీడియోలు కామెంట్లో పెట్టండి, ప్రయత్నిస్తాం. కోడలి పిల్ల, ఈరోజు శ్రీరామనవమి కదా, ఏం ప్రసాదాలు చేస్తున్నావే? అవునండి, చెయ్యాలి కదా మరి. సలివిడి, పానకం, వడపప్పు ప్రసాదాలు చేద్దామని అనుకుంటున్నా అత్తయ్య గారు. ఇంటికి స్నానం చేసి ఇవన్నీ ప్రసాదాలన్నీ రెడీ చెయ్యి, పూజ చేసుకుందాం తర్వాత. అలాగే అత్తయ్య గారు, నేను స్నానం చేసి రెడీ అయ్యి వస్తాను. మీరు స్నానం చేయండి అత్తయ్య గారు. స్నానం చేసి రెడీ అయ్యాక కోడలి పిల్ల, మా అబ్బాయిని, మామయ్య గారిని, పిల్లల్ని కూడా రెడీ చెయ్యమ్మా, పూజ చేసుకుంటారు. వాళ్ళని రెడీ అవ్వమని చెప్పాను అత్తయ్య. గాల్లో తేలినట్టుంది, నేను ప్రసాదం రెడీ చేస్తుంటే దేవుడు నా ప్రసాదాలు తిని మెచ్చుకుంటాడులే. ఓహోహో, అమ్మయ్య, పులిహార అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పానకం, చెలుడి, వడపప్పు తయారు చేసేస్తే బేగా ప్రసాదాలు రెడీ చేస్తే పూజ చేసేసుకోవచ్చు. భాగ్యం, ప్రసాదాలు రెడీ అయిపోయా? అయిపోయి అత్తయ్య. ఈ పిల్లలు రెడీ అయ్యారే లేదు, వెళ్ళి చూడాలి, లేకపోతే అత్తయ్య గారు నన్ను తిడతారు. రే మున్ను, చిన్ను రెడీ అవ్వారా లేదా? ఇప్పుడు రెడీ అమ్మా. ఏంటే ఇంక పిల్లలతో మాట్లాడుతున్నావు? పూజ కాడన్నీ రెడీ చేయమని చెప్పాను కదా. అత్తయ్య ఎప్పుడో రెడీ చేస్తాను, పిల్లలు తీసుకెళ్దామని వచ్చాను. సరే రండి అత్తయ్య, అందరూ రండి. రే ఏంట్రా, బట్టలు పంచది కట్టుకొని రారా? పర్వాలేదమ్మా, నాకు పంచి కట్టుకోవడం రాదమ్మా. సరే, ఏమన్నా మంచి బట్టలు వేసుకొని రారా, పూజ చేసేటప్పుడు అన్నాను. సరేనమ్మా, వేరే డ్రెస్ మార్చుకొని వచ్చేస్తుందమ్మా. ఏంట్రా ప్యాంట్ ఏంట్రా డ్రెస్ ఏంట్రా, మంచి డ్రెస్ వేసుకొని రావాల్సింది కదరా. ఏంటి సరదా, ఇడికి వేరే బట్టలు ఏమీ లేవా ఏంటి? ఇవే దొరికే ఇడికి? ఇప్పుడు ఇవే మాల్ నాన్న. సరే, అందరూ దండం పెట్టుకోండి. అనియా, ప్రసాదం చూడనియా ఎంత బాగుందో. అవును, చాలా బాగుంది, నాకు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. మాట్లాడకుండా దండం పెట్టుకోండి. రామ రామ రఘురామ అని పాడుతున్నానుమా, రామ రామ రఘురామ అని పాడుతున్న రఘురామ. శారదా, పాడకే, నా కడుపులో గడపలాడుతుంది. ఆపండి, నాకు ఏదో వచ్చింది పాడేనండి. మీ కడుపులో గడపలాడుతుందని ఎందుకండి ఎటకరం చేస్తున్నారు? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ రాజారామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ రాజారామ్. అది పాట అంటే. చాలా బాగా పాడేవమ్మా, అద్భుతంగా పాడావు. చెప్పారులే కానీ ప్రసాదాలు తిందాం పదండి. అత్తయ్య గారండి, ఎక్కడన్నా మున్ని చూసారా? మున్నయ్య ఇక్కడే ఉంటుంది కదే. ఏమోండి, ఉదయం నుంచి ఎక్కడే కనబడలేదు. సరే, బయటికి వెళ్ళి చూడు. సరే అత్తయ్య గారు. పప్పి, ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఉదయం నుంచి నాకు కనబడకుండా? ఏంటమ్మా ఈ దెబ్బలు, నేను ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా పప్పి. ఏంటి, వేరే కుక్క వరకు వెళ్ళావా స్నేహం చేయడానికా? సరేరా, ముందురా, పాలు తాగుదురా. పొద్దు నుంచి పూజ చేయడం వల్ల నీకేం పెట్టడానికి అవ్వలేదు, తినమ్మా. నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావని ఇప్పటి వరకు నిలుక్కుంటూ ఉన్నాను నేను. త్వరగా తినేసిరా.